PSLV C-29 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 59 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకుని ఈ సాయంత్రం 6 గంటలకు నింగిలోకి దూసుకువెళ్లనున్న PSLV C-29 6 సింగపూర్ శాటిలైట్లను కక్షలోకి చేర్చనుంది. వీటిల్లో 2 మైక్రో శాటిలైట్లు, 3 నానో శాటిలైట్లు, ఒక ప్రైమరీ శాటిలైట్ కూడా ఉంది. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల కోసం తయారు చేసిన టెలియోస్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను PSLV C-29 ద్వారా సింగపూర్ ప్రయోగిస్తోంది. 5 ఏళ్ల పాటు ఇది పనిచేసేలా రూపొందించిన ఈ ఉపగ్రహం భూ పరిశీలన కోసం ఉపయోగపడనుంది. ఇక ఇప్పటికే 20 దేశాలకు చెందిన 51 కస్టమర్ శాటిలైట్లను కక్షలోకి పంపి రికార్డు సృష్టించిన ఇస్రో PSLV C-29 ప్రయోగంతో 50 రాకెట్లను ప్రయోగించిన అరుదైన ఘనత సాధించబోతోంది. ఇదే విషయానికి సంబంధించి శ్రీహరికోట నుంచి మా రిపోర్టర్ నరసింహ ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింహ, చెప్పండి, మొత్తం మీద ఒక అరుదైన రికార్డుని ఇప్పుడు ఇస్రో సొంతం చేసుకోబోతోంది. ఇస్రో శాస్త్రవేత్తల ఆనందం ఏ విధంగా ఉంది? మనం కూడా దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇస్రో ఈ రోజు చూస్తే ఇస్రో ఒక ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ఒక అరుదైనటువంటి ఒక రికార్డును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏపీ ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి 50వ ప్రయోగంగా ఇది ఉంది. దీంట్లో PSLV అంటే అత్యుచ్చినటువంటి ఒక వాహన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగానికి కూడా అన్నిటికీ కూడా వేదిక అవుతుంది. దాదాపుగా ఇప్పటికే PSLVకి సంబంధించినటువంటి ఇది పూర్తిగా కూడా ప్రస్తుతం ప్రయోగిస్తున్నది వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహం అయినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రయోగాలు కూడా PSLV నుంచి రాకెట్ నుంచి పంపించేటటువంటి అన్ని కూడా సక్సెస్ అవుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో ఆనందం వేస్తుంది. నిన్న ఇక్కడ జరుపుకున్నటువంటి ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ కూడా ఈ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా స్మూత్ గా జరుగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఈ 50 ప్రయోగాలు ముఖ్యంగా షార్ నుంచి ప్రయోగించినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒక ప్రత్యేకమైన ఘనత కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ప్రస్తుతం ప్రయోగించే C-29 రాకెట్ కి ఇప్పటికి 175 కోట్లు వ్యయం చేసింది. దీంట్లో అంటే ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రాకెట్ కి సంబంధించినటువంటి ఇంధన బూస్టర్లు లేకుండా ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి 12 ప్రయోగాలు కూడా ఇస్రో చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కానీ తీసుకుంటే నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రో నుంచి ప్రత్యేకమైనటువంటి కూడా ఇక్కడ సంతరించుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.